మల్లయ్య రూపాన్ని మదిల దలుచుకొని గొల్లోరికే తమ్మ సంబారపడుతుంది మల్లన్నతోని కళ్యాణం అనుకోని ఆ ముద్దు గుమ్మ మురిసిపోతా ఉంది కొల్లదేవుడు మాధవసాని ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఎంతో శ్రీమంతులైనారు గొల్ల మారబోయుడు మాధవసాని. ఇక మల్లన్నకిచ్చిన మాటను మర్చిపోయి శ్రీమంతులకు తన బిడ్డనియ్యాలని నెల్లూరు గొల్లోల పిల్లవాని బంధువులను పిలిపించి లగ్గం ఖాయం చేసుకుంటున్నారు. అమ్మా నాకు ఈ పెళ్ళి వద్దమ్మా, ఈ పిల్లగాడు నాకు నచ్చలేదమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. ఆహా పిల్లగాడు నచ్చలేదా? అవలో భోజనాలకు లేస్తుండ్రు యాదవులు, ఇస్తార్లు వేసిండ్రు గొల్లలకు, ఇక అన్నాలు పెడుతుండ్రు యాదవులకు, ఇక పప్పు చార్లు పోస్తుండ్రు గొల్లలకు, కుంట తింటున్నారమ్మా యాదవులు. ఆ మైమల మహారాజు అంజనమే తెలుసుకుంటూ అక్కడ గొల్ల మంద కాడి నుంచి మహిమ చూపిస్తే ఇక్కడ ఇస్తార్లల్లా అన్నవుతున్నమైంది, అప్పాలు తప్పలైనయి. ఇక నెల్లూరు గొల్లోళ్ళు మొత్తుకుంటా తిట్టుకుంటా ఇస్తార్లని మాధవసాని నీ పిల్లద్దు పెళ్ళొద్దని వెళ్ళిపోతుంది.